హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో 10th క్లాస్ 8th చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్ నుండి. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ 8.1 నుండి ఫస్ట్ ప్రాబ్లమ్ అండ్ సెకండ్ ప్రాబ్లమ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. ఒకసారి లింక్ ఓపెన్ చేసి వీడియోస్ అన్నీ ఆర్డర్లో చూడండి. ఎందుకంటే మీరు ఆర్డర్ మిస్ అయితే కనుక ఈ ప్రాబ్లమ్స్ చాలా ఇబ్బందిగా ఉంటే అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే ఇవి మనకి ఏదో ఫార్ములా అప్లై చేసి చేసేటువంటివి కాదు. థీరమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో, మనం డయాగ్రామ్‌ని బట్టి మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరమ్స్, కాన్వర్స్ ఆఫ్ ద బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరమ్స్ అండ్ మనం చిన్న చిన్న క్లాసెస్‌లో నేర్చుకున్న అంటే జామెట్రీకి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవన్నిటిని ఉపయోగించి చేయాల్సొస్తాయి ఈ ప్రాబ్లమ్స్ అనేవి. సో, అందుకని ఏంటంటే మీరు ఒక ఆర్డర్‌ని ఫాలో అయ్యారనుకోండి ప్రతీదీ కూడా మీకు అర్థమవుతది. ఓకేనా ఫ్రెండ్స్? సరే మరి. ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్. సో, మనకి క్వెషన్ ఇచ్చారు. డయాగ్రామ్ కూడా క్వెషన్‌లోనే ఇచ్చేసారు. సో, క్వెషన్ మన డయాగ్రామ్ డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఇది క్వెషన్‌లోనే ఇచ్చేసారు. సో, మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. సో, డయాగ్రామ్ కూడా ఇచ్చేసారు ఆటోమేటిక్‌గా. పీక్యూఆర్ అనే ఒక ట్రయాంగిల్ ఉందంట. ఈ కండిషన్ కూడా మనకి ఇచ్చారు క్వెషన్‌లో. అంటే ఈ కండిషన్‌ని సాటిస్ఫై చేస్తే ఈ లైన్ ఉందంట. ఓకేనా? నెక్స్ట్ ఇది ఒకటి ఇచ్చారు. అంటే ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అని అర్థం. యాంగిల్ పీఎస్టీ అంటే పీ నుండి ఎస్ నుండి టీకి యాంగిల్ ఎక్కడ ఫామ్ అయింది ఇది మాట. అంటే యాంగిల్ చూసుకోవడం కూడా మీకు తెలియాలి. నెక్స్ట్ యాంగిల్ పీఆర్క్యూ అంటే పీ నుండి ఆర్ నుండి క్యూకి అంటే యాంగిల్ ఇక్కడ ఫామ్ అయింది. సో, ఈ రెండు సమానం అని అంటున్నారు. అయితే మనం చేయాల్సింది ఏంటంట పీక్యూఆర్ అనేది ఐసోసెలస్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలి. ఐసోసెలస్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలంటే మనకి అసలు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఈ ట్రయాంగిల్‌లో ఏదో ఒక 2 సైడ్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఎయిదర్ ఈ సైడు ఈక్వల్ అయినా ప్రూవ్ చేయాలి. లేదంటే ఇది లేదంటే ఇదైనా. ఏదో ఒక 2 సైడ్స్. సో, మనం ఏం ప్రూవ్ చేద్దామంటే ఈ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు పీఆర్ అనేది మనం ప్రూవ్ చేస్తున్నామన్నమాట. అంటే ఇది మనం ప్రూవ్ చేసి మనకి ఇదొక కండిషన్ వచ్చేసిందంటే ప్రాబ్లమ్ చేసినప్పటికీ ప్రూఫ్ అనేది అయిపోయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్? సో, గివెన్ ఎలాంటి క్వెషన్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే గివెన్ రాయండి, రిక్వైర్డ్ టు ప్రూఫ్ రాయండి. మీకు తెలిసినా తెలియకపోయినా కానీ. తెలియకుండా ఎలా రాస్తామని మీకు డౌట్ రావచ్చు. సో, గివెన్ అంటే క్వెషన్‌లోనే ఉంటది. రిక్వైర్డ్ టు ప్రూఫ్ కూడా క్వెషన్‌లోనే ఉంటది. గివెన్ అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ రాసేయండి. ఇక్కడ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడ వరకు ఇచ్చారు కదా! సో, ఇదంతా రాసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ రిక్వైర్డ్ టు ప్రూఫ్ ఏం ప్రూవ్ చేయాలో అది రాసేయండి. అండ్ డయాగ్రామ్ క్వెషన్‌లో ఇచ్చారు కదా అని చెప్పి ఆన్సర్ వేయడం మానేయకండి. ఆన్సర్ రాసి మీరు నార్మల్‌గా వేయండి పెన్‌తో, బ్లూ పెన్‌తో. ఓకేనా ఫ్రెండ్స్? నీట్‌గా ఏయండి, ఏమన్నాను కదా అని చెప్పి రఫ్‌గా కాదు. సరే మరి ప్రూఫ్ చూద్దాం. మనకి ఇచ్చిన కండిషన్ ఫస్ట్ తీసేసుకుందాము. పిఎస్/ఎస్‌క్యూ ఈజ్ ఈక్వల్ టు పీటీ/టీఆర్. అంటే చూడండి ఒకసారి ట్రయాంగిల్ బట్టి పిఎస్/ఎస్‌క్యూ ఈజ్ ఈక్వల్ టు పీటీ/టీఆర్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం గుర్తొస్తుంది కదా! అయితే ఇక్కడ మనకి జనరల్‌గా బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారం ఏం నేర్చుకుంటాము? ఫర్ సపోజ్ ఇది ఏ, బి, సి ఇది డిఈ ఇలా ప్యారలల్‌గా ఉంటే చూడండి జాగ్రత్తగా. ప్యారలల్‌గా ఉంటే ఈ 2 అప్పుడు మనం ఈ కండిషన్ రాసుకుంటాం. ఏడీ/డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ/ఈసీ. ఇప్పుడు ఇది బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. అంటే ఈ విధంగా ప్యారలల్‌గా ఉంటే ఈ కండిషన్ రాసుకునేది బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. కాన్వర్స్ ఆఫ్ ద బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అంటే ఇన్ కేస్ ఈ కండిషన్ వస్తే అప్పుడు ఈ 2 ప్యారలల్‌గా ఉంటాయి అన్నమాట. కాన్వర్స్ అంటే ఇటు సైడ్ నుండి రావడం. అంటే మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అంటే ఈ కాన్సెప్ట్ నుండి ఇది ఫార్మ్ చేసుకున్నాం. అదే కాన్వర్స్ అంటే ఏంటి? ఈ క్రూ నుండి ఇలా ప్యారలల్‌గా ఉంటాయని చెప్తాం మాట. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇక్కడ మనకి క్రూ ఇచ్చేస్తారు. ఇలాంటి ఒక క్రూ పిఎస్/ఎస్‌క్యూ ఈజ్ ఈక్వల్ టు పీటీ/టీఆర్ అనేది. అంటే దీన్ని బట్టి మనకి ఈ 2 ప్యారలల్ అని అర్థం. ఈ 2 ప్యారలల్ అని మనకు క్వెషన్‌లో ఇవ్వలేదు. సో, అందుకని దేర్‌ఫోర్ ఎస్‌టీ ప్యారలల్ టు క్యూఆర్. ఎస్‌టీ ప్యారలల్ టు క్యూఆర్. కాన్వర్స్ ఆఫ్ ద పీపీటీ. అంటే ఇక్కడ ఏం థియరం ఉపయోగించాము అన్నది కూడా రాస్తే మంచిది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ విషయం జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఈ లైను ఈ 2 తీసుకోండి. అంటే చూడండి నేను ఏం చేస్తున్నానంటే ఇలా తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ పి అండ్ దిస్ ఈజ్ ఎస్ అండ్ దిస్ ఈజ్ క్యూ. ఓకేనా? సో, ఇవి ప్యారలల్ లైన్స్ కదా! ఈ ఎస్‌టీ, క్యూఆర్ అనేవి ప్యారలల్. ఓకేనా? వీటిని నేను కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. ఓకే. సో, ఇది మీకు ఏమన్నా ఐడియా వస్తుందండి? ఇది ట్రాన్స్‌వర్సల్ అనేది అంటే ఈ టైప్‌గా ఉంటాయి కదా! మనం ఆల్రెడీ చిన్న క్లాసెస్‌లో నేర్చుకున్నాము. సో, అంటే ఏమీ లేదు. ఇప్పుడు 2 ప్యారలల్ లైన్స్‌ని ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేస్తే అప్పుడు దీన్ని ట్రాన్స్‌వర్సల్ అని అంటాం. సో, ట్రాన్స్‌వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ తెలిసుండాలి. సో, సింపుల్‌గా చూసేయండి ఏం కాదు. ఏంటంటే ఇక్కడ సపోజ్ మనకి ఎస్ అని ఇచ్చారు కదా! ఈ యాంగిల్ తెలుసు. కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ మాట ఇక్కడ. అంటే 2 ప్యారలల్ లైన్స్‌ని ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు దాన్ని ట్రాన్స్‌వర్సల్ అని అంటాం. ఇలా చేసినప్పుడు మనకి
8 యాంగిల్స్ ఫామ్ అవుతాయి జనరల్గా. 1 2 3 4 5 6 7 8 ఓకేనా. ఇదంతా అవసరం లేదు, జస్ట్ ఒక కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ 8 యాంగిల్స్ ఫామ్ అయినప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి సమానంగా ఉంటాయి. కరస్పాండింగ్ అంటే సేమ్ ప్లేసెస్గా ఉన్నవి. సో ఇక్కడ చూడండి, ఈ లైన్కి పైన ఉన్న యాంగిల్, సో ఈ లైన్కి ఇటు సైడ్ రైట్ సైడ్ పైన ఉన్న యాంగిల్ అంటే ఇదే కదా, అంటే ఈ రెండు సమానం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఏంటి దాని అర్థం, ఈ యాంగిల్ ఈ ఎస్ యాంగిల్ సమానం అన్నట్టు. సో అది ఇక్కడ రాస్తానో చూడండి. ఓకే, ఇక్కడ చూడండి యాంగిల్ పిఎస్టీ అంటే పి నుండి ఎస్ నుండి టీకి ఈ యాంగిల్ పిక్యూఆర్ అంటే ఈ యాంగిల్ ఈక్వల్. సింపుల్గా మీరు ఈ పాయింట్ రాస్తే సరిపోద్దండి, ఎక్కువ ఏం అవసరం లేదు. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దీని నుండి మనం ఏం రాసుకోవచ్చు అంటే పీక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఆర్. అదేంటి ఎలా రాస్తాం అంటే మనకి ట్రయాంగిల్ ఒక ప్రాపర్టీ ఉందండి. ఏంటంటే అది ఇన్ ద ట్రయాంగిల్ సైడ్స్ ఆపోజిట్ టు ద ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఈక్వల్ యాంగిల్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న సైడ్స్ కూడా సమానం అని అర్థం. అంటే ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఈ యాంగిల్ సమానమేనా, అదేంటి ఇది సమానం అని చెప్పుకున్నాం కదా అని అడగొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఏంటండి, ఇది ఈక్వల్గానే కదా అర్థం. ఇప్పుడు మనం కరస్పాండింగ్ యాంగిల్స్ ప్రాపర్టీ ప్రకారం ఇది ఈక్వల్ అని చెప్పాం. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఇది ఈక్వల్ కదా, అవునా కదా. ఇప్పుడు ఏంటంటే అంటే రెండు ఈక్వల్ యాంగిల్స్, ఈ ఈక్వల్ యాంగిల్స్కి ఆపోజిట్గా ఉన్న సైడ్స్ కూడా సమానము ట్రయాంగిల్లో. అంటే ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ అంటే ఇదే కదా వస్తుంది, అవునా కదా ఫ్రెండ్స్. అండ్ ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ అంటే ఇదే కదా వస్తుంది. సో అదే పీక్యూ, దీనికి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏమో పీక్యూ, దీనికి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏమో పిఆర్. సో ఈ రెండు ఈక్వల్, ఓకేనా. సో అది పాయింట్ కింద రాస్తాను చూడండి. సో నేను చెప్పిన పాయింట్ ఇక్కడ రాశానండి. ఇన్ ట్రయాంగిల్ చూడండి, ద సైడ్స్ ఆపోజిట్ టు ద ఈక్వల్ యాంగిల్స్కి ఆపోజిట్గా ఉన్న సైడ్స్ అనేవి సమానంగా ఉంటాయి, ఆర్ ఈక్వల్. సో దట్స్ వై ఇది మనం రాసుకున్నాం. సో ట్రయాంగిల్ పీక్యూఆర్ ఈజ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. చెప్పాను కదండి, ట్రయాంగిల్గా ఏదో ఒక 2 సైడ్స్ ఈక్వల్ అవుతున్నాయి అంటే మనం ఆ ట్రయాంగిల్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. సో నీట్గా అయితే నోట్ చేసుకో. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇన్ ద గివెన్ ఫిగర్ LM ప్యారలల్ టు CB అండ్ LN ప్యారలల్ టు CD, ప్రూవ్ దట్ ఈ కండిషన్ మనం ప్రూవ్ చేయాలి. ఇన్ ద గివెన్ ఫిగర్ అని ఎప్పుడైతే ఇచ్చారో మనకి ఫిగర్ అనేది క్వశ్చన్లో ఇచ్చేస్తారండి. సరే, సో గివెన్ ఇచ్చిన క్లూస్ రాసుకోండి. RTP రిక్వైర్డ్ టు ప్రూవ్, మనం ఏం ప్రూవ్ చేయాలో అది రాసుకోండి. తర్వాత ప్రూఫ్ ఇక్కడ నుండి మనం స్టార్ట్ చేద్దాం. సో డయాగ్రామ్లో బేసిక్గా మనకి అంటే మేజర్గా మనకి 2 పెద్ద ట్రయాంగిల్స్ కనబడుతున్నాయి. సో చూడండి, ABC అండ్ ADC. సో మనం సెపరేట్గా ఒక ట్రయాంగిల్ కన్సిడర్ చేసి ఈ క్లూస్ అప్లై చేసి ప్రూఫ్ అనేది చాలా ఈజీగా తీసుకోవచ్చు. సో చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ నేను ఈ ABC అనే ట్రయాంగిల్ తీసుకుంటున్నానండి, ABC. ఇందులో మనకి ఒక క్లూ తీసుకుంటున్నాను, LM ప్యారలల్ టు CB అంటే LM ప్యారలల్ టు CB, ఈ రెండు ప్యారల్గానే అంటాం. సో అందుకని ఈ సింబల్ పెట్టాను అనమాట. అయితే మనం ఇక్కడ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అప్లై చేసుకోవచ్చు. అంటే ఒకసారి చూడండి, మీకు ఇలా చూస్తే బాగా అర్థమవుతుంది. సో ABCLM కదా, ఇక్కడ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అప్లై చేయడం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సో దీన్ని మీరు రొటేట్ చేశారనుకోండి, అంటే చాలామంది ట్రయాంగిల్ ఉండి ఇలా ఉంటేనే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అప్లై చేయొచ్చేమో, ఇలా ఉంటే అప్లై చేయకూడదేమో అనుకుంటాం. అలా కాదండి, మనకి ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తూ ఈ విధంగా లైన్స్ ప్యారల్ లైన్స్ వస్తే మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అనేది ట్రయాంగిల్ అది ఎలా ఉన్నా కానీ మనం అప్లై చేయొచ్చు, ఇలా నీట్గా ఇలా ఉంటేనే కాదు. ఓకేనా ఫ్రెండ్స్. సో దీన్ని ఇలా రొటేట్ చేసామనుకోండి ఏమవుతుంది, సో అది కూడా నియర్గా హాఫ్ హాఫ్గానే వచ్చేస్తుంది. ఇటు సైడ్ M ఉంటుంది, ఇటు సైడ్ B ఉంటుంది, ఇటు సైడ్ C, ఇటు సైడ్ L. సో పోనీ ఇప్పుడు చూడండి, ఓకేనా. ఎలాగైనా అప్లై చేసి మన కాన్సెప్ట్ ఏంటి, ఈ సైడ్ లెంత్ అదే ఈ లెంత్ బై ఈ లెంత్ ఈక్వల్ టు ఈ లెంత్ బై ఈ లెంత్, అవునా కదా. సో అది మనం ఇక్కడ నుండి డైరెక్ట్గా చెప్పచ్చు కదా, AL బై LC ఈక్వల్ టు AM బై MB, అంతే. ఓకేనా. సరే, ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, LM ప్యారలల్ టు CB. సో బై BPT మీరు థియరం ఏది యూజ్ చేస్తారన్నది కూడా చెప్పాలి అక్కడ, అంతేగాని డైరెక్ట్గా కండిషన్స్ రాసేయడం కాదు. ఏ రాసుకోవచ్చు, AL బై LC, ఇదిగో AL బై LC ఈక్వల్ టు AM బై MB. ఇప్పుడు నేను ఈ పార్ట్ని అంటే మనకు వచ్చిన రిజల్ట్ని ఏం చేస్తానంటే రెసిప్రోకల్ చేస్తానండి. రెసిప్రోకల్ అంటే ఏమీ లేదు, డినోమినేటర్నేమో న్యూమరేటర్కి, న్యూమరేటర్నేమో డినోమినేటర్కి తీసుకొచ్చేయడమే. అంటే LC బై AL ఈక్వల్ టు AM న్యూమరేటర్ ఉంది కదా ఇది కిందకి, సో MB బై AM. ఓకేనా. ఇప్పుడు నేను దీనికి 1 అనేది యాడ్ చేస్తాను. ఇవంతా నేను ఎందుకు చేస్తానో చెప్తానండి, ఒకసారి మీరు చూడండి. యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్ అంటే LC బై AL ప్లస్
1ను 1/1గా రాసేస్తున్నాను సేమ్ ఇందాక చెప్పినట్టు. దట్ ఈక్వల్ టు ఎంబీ బై ఏఎం ప్లస్ 1/1. ఓకేనా? సో, ఇప్పుడు అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాము? రెసిప్రోకల్ ఎందుకు చేసావు? 1 ఎందుకు యాడ్ చేస్తున్నావు? అంటే ప్రూఫ్‌గా మనం చూసుకుంటే గనక ఏముందండి? ఏఎం బై ఏబీ. ఏఎం అంటే ఇదిగో ఏఎం బై ఏబీ. ఏబీ అంటే టోటల్. అంటే టోటల్ ఏబీ అనేది మనం తెచ్చుకోవాలి. అదొకటి మైండ్‌లో పెట్టుకోండి. దట్ ఈక్వల్ టు ఇటు సైడ్ కూడా సేమ్ ఏఎన్ బై ఏడీ. ఇటు సైడ్ కూడా టోటల్ తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేసాం కాబట్టి ఇప్పుడు మన గోల్ ఏంటి? ఏబీ అనేది తేవాలి ఫస్ట్. అవునా కాదా? ఏబీ తేవాలంటే మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారం కండిషన్ వచ్చింది. ఎందుకు నీకు ఎక్కడన్నా ఏబీ కనబడుతుందా? ఏబీ లేదు. సో, నేను ఏబీ తేవడం కోసం దీన్ని రెసిప్రోకల్ చేశాను అని చెప్తే మనకు కొంచెం డౌట్ వస్తది. కానీ ఇక్కడ అది కాదు విషయం చూడండి. ఏబీ రావడం కోసం +1 యాడ్ చేస్తున్నాను. ఓకేనా? ఈ రెసిప్రోకల్ అనేది దీని తర్వాత చెప్తాను చూడండి ఒకసారి. సరే, ఇప్పుడు ఏబీ రావడం కోసం +1 యాడ్ చేశాను అంటున్నావు. సరే, ఇప్పుడు +1 యాడ్ చేస్తే ఇది ఏమవుతుంది? ఎంబీ ఇంటూ 1 ఎంబీ ప్లస్ 1 ఇంటూ ఏఎం ఏఎం బై ఏఎం ఇంటూ 1 ఏఎం దట్ ఈక్వల్ టు ఎంబీ ప్లస్ ఏఎం అంటే ఇంకో ఎంబీ అంటే ఇది, ఏఎం అంటే ఇది. సో, ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ ఏం రాసుకోవచ్చు? ఏబీ బై ఏఎం. చూసారా ఏబీ తెచ్చుకున్నానా లేదా? అందుకోసం +1 యాడ్ చేశాను. సరే, మరి రెసిప్రోకల్ ఎందుకు చేసావు? డైరెక్ట్‌గా దీనికే +1 యాడ్ చేసేసినా వచ్చేస్తది కదా అంటే ఒకే ఒకసారి చూద్దాం. ఏఎల్ బై ఎల్సీ ఈక్వల్ టు +1 యాడ్ చేసేస్తున్నాం కదా. సో, ఏఎం బై ఎంబీ ప్లస్ 1. సో, ఇది పక్కన పెడదాము. ఏఎం ఇంటూ 1 ఏఎం ప్లస్ 1 ఇంటూ ఎంబీ ఎంబీ బై ఎంబీ ఇంటూ 1 ఎంబీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏఎం ప్లస్ ఎంబీ ఏఎం ప్లస్ ఎంబీ అంటే ఏబీ బై ఎంబీ. మరి ఇక్కడ కూడా ఏబీ వస్తుంది కదా. నువ్వు రెసిప్రోకల్ ఎందుకు చేసి 1 ఎందుకు యాడ్ చేసావు అంటే గనక మీరు ఏబీని ఒకటే చూస్తున్నారు. నేను ఇక్కడ ఏఎం కూడా చూస్తున్నాను. అంటే మనకి ఏఎం కూడా తెచ్చుకోవాలి కాబట్టి సో, ఇలా నేను రెసిప్రోకల్ చేసి యాడ్ చేస్తే ఏఎం కూడా వచ్చేస్తుంది. సో, డైరెక్ట్‌గా ఏబీ, ఏఎం 2 వచ్చేస్తున్నాయి. బట్ నేను ఇలా రెసిప్రోకల్ చేయకుండా యాడ్ చేస్తే నాకు ఏబీ ఒకటే వస్తుంది. ఏఎం రావట్లేదు. అందుకోసం నేను రెసిప్రోకల్ చేశానండి. ఇప్పుడు అర్థమైంది కదా రీజన్ ఏంటన్నది. సో, అది మాట. ఓకే, మరి ఇప్పుడు మనం యాడ్ చేసేసుకుందాం ఇంకా. ఎల్సీ ఇంటూ 1 ఇవి ఎలా యాడ్ చేస్తామండి మనము? ఫ్రాక్షన్స్ సింప్లిఫై చేస్తాం కదా. 2/3 + 5 అవును ఇందాక చెప్పాం కదా. ఇందాక ఫస్ట్ ప్రాబ్లమ్‌లో చేసాం కదా సేమ్ అట్లానే. సో, ఎల్సీ ఇంటూ 1 ఎల్సీ బై ఎల్సీ ఇంటూ 1 ఎల్సీ ప్లస్ ఏఎల్ ఇంటూ 1 ఏఎల్ బై ఏఎల్ ఇంటూ 1 ఏఎల్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంబీ ఇంటూ 1 ఎంబీ ప్లస్ 1 ఇంటూ ఏఎం ఏఎం బై ఏఎం ఇంటూ 1 ఏఎం. సో, ఎల్సీ ప్లస్ ఏఎల్ ఎల్సీ ప్లస్ ఏఎల్ అంటే మొత్తం ఈ మొత్తం ఏం రాసుకోవచ్చు? ఏసీ బై ఏఎల్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంబీ ప్లస్ ఏఎం. ఎంబీ అంటే ఎక్కడ ఉంది? ఇది ఎంబీ ప్లస్ ఏఎం అంటే ఈ మొత్తం రాసుకోవచ్చు కదా. సో, ఏబీ బై ఏఎం. సో, దిస్ ఈజ్ ద ఫస్ట్ క్లూ అన్నమాట మనకి. సరే, ఓకే, ఇక్కడ ఇంకోటి ఏం చేసేద్దామంటే మనకు డైరెక్ట్‌గా ఏబీ బై ఏఎం మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఏఎం బై ఏబీ అవునా? అంటే మనం ఇది తెచ్చుకున్నాం ఫస్ట్ నుంచి చెప్పాలంటే. ఇక్కడేమో ఏబీ బై ఏఎం వచ్చింది. ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సిందేమో ఏఎం బై ఏబీ ఫార్మ్‌గా ఉంది. అంటే ఏం చేద్దామంటే దీన్ని రెసిప్రోకల్ చేసేద్దాం అగైన్. సో, దట్ ఎంప్లాయీస్ రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుందండి? ఏసీ బై ఏఎల్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని రెసిప్రోకల్ చేసేయండి. ఒక్క నిమిషం. రెసిప్రోకల్ అంటే డినామినేటర్ న్యూమరేటర్కి వస్తుంది కదా. ఏఎల్ బై ఏసీ ఈక్వల్ టు ఏఎం బై ఏబీ. ఇప్పుడు చూడండి డైరెక్ట్‌గా ఈ టర్మ్ మనం తెచ్చేసుకున్నాం. ఓకేనా? అంటే ఈజీగా ఉంటుంది మాట మీకు. అంతకన్నా ఏమీ లేదు. సో, దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. సేమ్ ఇప్పుడు నేను ఈ ట్రయాంగిల్ యూజ్ చేసి ఇదంతా ఎలా తెచ్చానో సేమ్ టు సేమ్ ఈ ట్రయాంగిల్ యూజ్ చేసి ఇదంతా తెచ్చుకోవడమే. ఇప్పుడు ఇది వచ్చేస్తుంది మనకి. ఓకేనా? సో, చూద్దాం. ఓకే, మీరు ఇందాక నోట్ చేసుకున్నారు కదండి ఇక్కడ వరకు. దీని తర్వాత ఇక్కడ నుండి నోట్ చేసుకోండి. ఓకేనా? ఫ్రమ్ ట్రయాంగిల్ ఏడీసీ ఇప్పుడు ఏడిసి ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. సో, ఇప్పుడు ఇది తీసుకున్నప్పుడు మనకి సెకండ్‌కి ఉపయోగిద్దామండి. ఏంటి? ఎల్ఎన్ ప్యారలల్ టు డీసీ లేదా సీడీ ఏదైనా ఒకటి. అంటే ఎల్ఎన్, సీడీ 2 కూడా ప్యారలల్ అంట. ఓకే, ఇక్కడ కూడా మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఉపయోగించుకోవచ్చు. సో, బై బీపీటీ ఏ రాసుకోవచ్చండి? ఏఎల్ బై ఎల్సీ. ఏఎల్ బై ఎల్సీ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ బై ఎన్డి. ఏఎన్ బై ఎన్డి సేమ్ టు సేమ్ రెసిప్రోకల్ చేసేయండి బోత్ సైడ్స్ కూడా. ఎల్సీ బై ఏఎల్ ఈక్వల్ టు ఎన్డి బై ఏఎన్. సేమ్ ఎందుకు రెసిప్రోకల్ చేసామో ఎందుకు 1 యాడ్ చేసామో అని నేను రీజన్ చెప్పాను. సేమ్ దానికోసమే. ఇప్పుడు యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్
కంగారుగా దీనికి యాడ్ చేసేస్తారండి. దీనికి యాడ్ చేయాలి. మనం దీని ముందు స్టెప్ ఇదే కదా! సో, అందుకు. సో, ఎల్‌సీ బై ఏఎల్ ప్లస్ 1 అని 1/1 కింద రాస్తున్నాను. దట్ ఈక్వల్ టు ఎన్‌డీ బై ఏఎన్ ప్లస్ 1/1. ఎల్‌సీ ఇంటూ 1. ఎల్‌సీ ప్లస్ ఏఎల్ ఇంటూ 1. ఏఎల్ బై ఏఎల్ ఇంటూ 1. ఏఎల్ దట్ ఈక్వల్ టు ఎన్‌డీ ఇంటూ 1. ఎన్‌డీ ప్లస్ ఏఎన్ ఇంటూ 1. ఏఎన్ బై ఏఎన్ ఇంటూ 1 ఏఎన్. సో, ఎల్‌సీ ప్లస్ ఏఎల్ సేమ్ ఇందాకలాగే ఎల్‌సీ ఏఎల్ అంటే ఏం రాసుకోవచ్చు? ఏసీ బై ఏఎల్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్‌డీ ప్లస్ ఏఎన్. ఎన్‌డీ అంటే ఇది, ఏఎన్ అంటే ఇది. సో, ఈ రెండిటిని యాడ్ చేస్తామంటే టోటలే కదా! అంటే ఏడీ బై ఏఎన్. ఏడీ బై ఏఎన్. సో, ఇక్కడ కూడా చూడండి మనకి ఏఎన్ బై ఏడీ ఉంది. అంటే దీన్ని కూడా ఏం చేద్దాము? రెసిప్రోకల్ చేసేద్దాం. సో, ఏఎల్ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ బై ఏడీ. సో, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అని అనుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇప్పుడు పక్కనే 1 రాశాను. అంటే మీకు జస్ట్ తెలియడం కోసం. నార్మల్‌గా అయితే ఇక్కడ నుండి ఇలా నోట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఈక్వేషన్ 1ని, ఈక్వేషన్ 2ని గమనించండి. ఏఎల్ బై ఏసీ ఈక్వల్ టు ఏఎన్ బై ఏడీ. ఇక్కడ కూడా ఏఎల్ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. అంటే ఈ ఈక్వేషన్‌లో మనకి ఈ 2 ఈక్వేషన్స్ కదా! 2 ఈక్వేషన్స్‌లో ఎల్‌హెచ్ఎసెస్ సేమ్. కాబట్టి ఆర్‌హెచ్ఎస్ కూడా కంపల్సరీగా ఈక్వల్ అవ్వాలి. సో, మీరు ఇక్కడ ఏం రాస్తారంటే ఫ్రమ్ 1 అండ్ 2 అంటే ఈ 1 ఇది మీరు నోట్ చేయొద్దు. ఓకేనా? సో, దీని కింద ఫ్రమ్ 1 అండ్ 2 డైరెక్ట్‌గా ప్రూఫ్ రాసేయండి. ఏఎం బై ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ బై ఏడీ. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇది మనకి ఆన్సర్. సో, థియరిటికల్ ప్రాబ్లమ్స్ అనేటప్పటికి ఇలాగే ఉంటాయండి. కొంచెం మరి ప్రాక్టీస్ చేయాలి తప్పదు. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. యూట్యూబ్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా ఫాలో అవ్వండి. అందులో కూడా మ్యాథ్స్‌కి సంబంధించిన ట్రిక్స్, షార్ట్ కట్స్ అందులో ఎక్కువగా ఉంటాయి. సో, ఒకసారి మీరు చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి.